జనవరి 26th భారత్ నిజంగా పునర్జన్మ పోసుకున్న రోజు. ఆగస్ట్ 15th మనకి స్వాతంత్రం వచ్చింది. కానీ జనవరి 26 రాజ్యాంగం గుర్తింపునిచ్చింది, గణతంత్ర దేశంగా మార్చింది. 1947లో స్వాతంత్రం వచ్చినా కానీ భారత్కి పూర్తిగా తయారవ్వలేదు దేశం. మనకి రాజ్యాంగం లేదు, మన చట్టాలు మన చేతుల్లో లేవు. అంటే స్వాతంత్రం మనది, కానీ పరిపాలన అంతా పరాయి దేశానిది. రాజ్యాంగం రాయడు అంటే దేశం ఎలా ఉండాలో నిర్ణయించడం. అందుకే రాజ్యాంగ రచనలో మొదటి ప్రశ్న ఏంటంటే హిందీ జాతీయ భాషగా కావాలా వద్దా అని. దక్షిణ భారతదేశం ప్రశ్నించింది భారత్ ఒక్క భాషా దేశమా అని, లేదా అనేక భాషల గణతంత్రమా అని. రాజ్యాంగంపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుంది అప్పటి రాజ్యాంగ రచనా సభ. హిందీ ప్లస్ ఇంగ్లీష్ రెండు అధికార భాషలుగా గుర్తిస్తూ ఈ రెండు భాషల్లోనూ కూడా రాజ్యాంగాన్ని అయితే రాయడం జరిగింది. అప్పుడే మరొక కీలక ప్రశ్న, భారతదేశం మత ఆధారిత దేశమా, హిందూ దేశంగా కావాలా అని. అప్పుడు డాక్టర్ అంబేద్కర్ ఇచ్చిన సమాధానం ఏంటి అంటే దేశాన్ని మతానికి దూరంగా ఉండాలి, ప్రజలకు మత స్వేచ్ఛని కల్పించాలి, అప్పుడే గణతంత్రం అనే ఒక పూర్తి అర్థాన్ని వస్తుంది అని. 1930 జనవరి 26 భారత్ పూర్తి స్వరాజ్యం అని మొదటిసారిగా ప్రతిజ్ఞ చేసిన రోజు. అందుకే ఆ జనవరి 26ని చరిత్రకు గౌరవం ఇచ్చే విధంగా 1950 జనవరి 26న మనం రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చాం. 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.